హాయ్ నాని టెన్ని. టుడే ఛాలెంజ్ ఏంటి? ఇప్పి. ఇద్దరిలో ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళే విన్నర్స్. ఒకరికి స్పైసీ, ఒకరికి స్పైసీ లేకుండా. రెడీ 1 2 3 స్టార్ట్. టెన్ను నువ్వు డిఫరెంట్గా తినకు, 1 హ్యాండ్తోనే తినాలి. టెన్నీ అయితే కారం ఉండకూడదు, నరేన్కి అయితే మళ్ళీ కొంచెం కారం అయితే యాడ్ చేయాలి. చూడండి, నీకు కారం వద్దు కదమ్మా, మరి మూతి మండుద్ది. 2 హ్యాండ్స్ వాడొద్దని చెప్పినట్టే నువ్వు ఇంకా గలీజ్ చేస్తావు. ఎలా ఉందమ్మా నాని, నచ్చిందా? స్పైసీ ఉందా నీకు నచ్చినట్టు? మరి సూప్లో ఇదేంటని అడిగావు? మరి స్పైసీ దగ్గరికి అవ్వనివ్వాలంటే సూప్ ఉండదు. తమ్ముడికేమో స్పైసీ నచ్చదు కదా. వెరీ గుడ్ టెన్నీ, వెరీ గుడ్. మా టెన్నీ ఏ ఫుడ్ తిన్నా వేరే డిఫరెంట్గా తింటాడు. ఇప్పుడు కూడా చూసారా, నూడిల్స్ అదే ఇప్పి మ్యాగీని తీసుకొని దాన్ని సూప్లో ఇట్లా అని తింటున్నాడు. డిఫరెంట్గా చేస్తాడు ఏం చేసినా. స్పోకిన్ చూడండి ఎట్లా తిప్పుతున్నాడు. హరినక్క నేర్పించిందంట. హరినక్క అంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మా అక్క అని చెప్తున్నాడు. ఎక్స్ప్లెనేషన్ బాగా చేస్తాడు పీయూష్. వాటర్ చూస్తే మట్టుకి ఆగడు. వాటర్ లేకుండా చిన్నప్పుడు అసలు ఏం తినేటోడు కాదు. ఫస్ట్ తినేటోడు, ఒక్కరోజు ఫీవర్ వచ్చింది. చెప్తున్నాను గైస్ వినండి, ముక్క తప్ప ఇంకేమీ వాటర్ లేకుండా తినేటోడు కాదు. ఫస్ట్లో తినేటోడు నాన్న, ఒకరోజు ఫీవర్ వచ్చింది బాగా. అయితే అప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమీ తినట్లేదు. అప్పుడు నాన్నమ్మ ఏమంది, తను ఎలా తింటే అలా తినిపియంది. ఇంకా ఫీవర్ తగ్గిదాకా 2-3 డేస్ నోట్లో ముద్ద పెట్టడం, వాటర్ తాగిపించడం అలా చేశాను. ఫీవర్ తగ్గిపోయింది, పెద్దోడైపోయాడు, కానీ ఆ అలవాటు మట్టుకి పోలేదు. ఓన్లీ ముక్క వాటర్ ఉండకుండా తినడానికి ఆన్ చేస్తున్నా. టెన్నీ చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వీడియో మ్యూట్లో పెట్టి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. వాడు తిన్నప్పుడు ఏమీ అడ్డు రాకూడదు. క్యారెట్ అడ్డు రాకూడదు, అవి అడ్డు రాకూడదు, ఇవి అడ్డు రాకూడదు. నీట్గా ఇందాక నుంచి ఇంచక్క తిన్నావు నాని టెన్ను, అలానే తిను. వీడికి తెలుసా, వీడికి అసలు ఆనియన్ అంటేనే పడదు. వీడికి ఏమి ఇష్టం అంటే ఎక్కువ నిమ్మకాయ ఇష్టం. తిను టెన్ను, చెప్పు. ఏంటంటే చికెన్ రైస్ ప్లస్ మంచిగా ఉంటుంది కదా, దాంట్లో నిమ్మకాయ నేను పిండుకుంటా. అన్నకాడేమో ఆనియన్స్ దేంట్లో మంచూరియాలో ఉంటాయి కదా, మంచూరియాలో ఇంకేం వాటిలో గైస్ చికెన్ తిన్నా, మంచూరియా అలాంటివి ఏమైనా తిన్నా అంట. పీయూష్ అయితే లెమన్ పిండుకుంటాడంట, నరేన్ అయితే ఆనియన్ తింటాడంట. మీకు పీయూష్ అయితే చెప్తున్నాడు వాళ్ళకి ఏం ఫుడ్స్ ఇష్టం, ఎలా ఇష్టం అని. 10,000 వచ్చేసింది. ఈ వీడియో కింద చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, చిన్న వీడియో వీళ్ళు 10,000 ఎలా కట్టుకున్నారు అని. ఓపెన్ చేసింది అది. కారం ఎక్కువైందా నాని, వాటర్ అన్ని తాగేసావు? తిను టెన్ను.
కింద పడితే కొడతా చెప్తున్నా. తిను. ఎవరికైనా ఎక్కువైతే వదిలేయచ్చు. ఎవరు తింటే వాళ్ళు విన్ అవుతారు. ఓకేనా పీచు బాబు? గిఫ్ట్ ఏంటమ్మా? ఆ? తింటున్నావా టెన్ను? అన్నది అయిపోతుంది. ఏంటది? క్యారెటా? పెట్టు. మా పీయూష్కి ఇంక ఎక్కువైపోయింది, అందుకే నాటకాలు ఆడుతున్నాడు. అలా ఎక్కువ నోట్లోకి వెళ్ళినాక అది నవ్వినాక అప్పుడు వాటర్ తాగు. అది అలా డీసెంట్గా ఉండాలి, గుడ్ బాయ్ లాగా. అదిగో తెను తెను, ఏం కాదులే. మధ్యలోకి తీసుకో, మధ్యలోకి తీసుకో. ఛాలెంజ్ అంటే చాలు, వీళ్ళిద్దరిలో ఒక ఛాంపియన్ బయటకు వచ్చేస్తాడు. ఫుడ్ ఛాంపియన్. మళ్ళీ మీరు వేరే అనుకున్నారు. నరేన్ ఈజ్ ద విన్నర్. పీయూష్ కూడా ఆల్మోస్ట్ అంతా కంప్లీటెడ్. పీయూష్ కూడా. కాబట్టి ఈరోజు ఇద్దరికి గిఫ్ట్ ఉంది. ఓకే ఓకేనా? ఏం కావాలి చెప్పండి మీకు గిఫ్ట్. తెను నువ్వు సరిగ్గా కూర్చో. ఏంటి తీసుకురావాలి మీ ఇద్దరికి? నువ్వు తింటావు మరి షవర్మా? 200 ఇవ్వనా? గిఫ్ట్ ఏమొద్దా? మార్కెట్కి వెళ్తాను, అందుకే ఏం తేవాలి అని అడుగుతున్నా. నిజమైనవే. నీకేం కావాలి? నీకు మైనస్ లేకుండా తీసుకొస్తా, ఇద్దరు తినాలి. ఓకేనా? ఓకే అయితే మార్కెట్కి వెళ్తాను కాబట్టి మీకు ఏదో ఒకటి తీసుకొస్తా. ఓకేనా? ఈరోజు ఇద్దరు విన్నర్సే. లైట్ అమ్మ, తమ్ముడు చిన్నోడు. ఓకేనా? ఓకే బాయ్ చెప్పండి. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ కావాలో చెప్పమనండి. మీరు కామెంట్ చేస్తే వీళ్ళు ఇంకా చేయడానికి ఇష్టపడతారు. నచ్చితే కనుక ఎవరైనా కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన వాళ్ళు. పీయూష్ అయితే పానీపూరి ఛాలెంజ్ అంటున్నాడు కాబట్టి మ్యాక్సిమం అయితే అది చేయడానికి అయితే ట్రై చేస్తాం. బాయ్ చెప్పండి.